నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట గోల్పర్తి ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న శ్రీ భవానీ శంకరన్న ప్రసాద వితరణ సేవాక్షేత్రం శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీ మంగళ నాగభూషణం చారి ఆధ్వర్యంలో నిరుపేద జంటకు వివాహం జరిపించారు. శాలిపేట గ్రామానికి చెందిన నర్రా ఇందిరా కిష్టయ్య కనిష్ట పుత్రిక లాస్యశ్రీ, తుంజాల్పూర్ గ్రామానికి చెందిన కొలుగూరి బాలలక్ష్మి కీర్తిశేషులు నరసింహారెడ్డి ప్రథమ పుత్రుడు దేవేందర్ రెడ్డితో అర్చకులు శ్రీ చౌడి రవితేజ పంతులు సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది. తమ ట్రస్టు తరపున తల్లిదండ్రులు లేని నిరుపేద వధువులు ఎవరైనా ఉంటే ఉచిత వివాహాలు జరిపిస్తామని, పుస్తె మెట్టెలు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ వివాహ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు సెమంత, రాజేశం తదితరులు పాల్గొన్నారు. ఏ బాబు ఆ మైకు పెడతావా పెట్టావా ఒక్క నిమిషం నాగభూషణ పుణ్య దంపతుల పర్యవేక్షణలో ఎన్నో నిరుపేద కుటుంబాలకు ఇక్కడ శ్రీ దుర్గా శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఎంతోమందికి లేని వారికి పెళ్లిళ్ళు చేసి పెళ్లి చేస్తున్నటువంటి ఆ పుణ్య దంపతులకు ఈ కళ్యాణం సాక్షిగా వారికి మంచి జరగాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాము. వాళ్ళకు భగవంతుడు ఆశీర్వాదం కల్పించినట్టయితే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పెళ్లిళ్ళు చేసి నూతన వధువరులను ఆశీర్వదించి ఎన్నో పెళ్లిళ్ళు చేస్తారు అన్న నమ్మకం మాకు ఉన్నది. ఖచ్చితంగా వారు బాగుండాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తారు. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. మెదక్ పట్టణ రామాయంపేట గోల్పర్తి ఎక్స్ రోడ్ వద్ద శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ గోల్పర్తి ఎక్స్ రోడ్ వద్ద శ్రీ శ్రీమన్నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేద వధువుకి పుస్తె మట్టలు ప్లస్ ఫుడ్ పరంగా ప్రతి ఒక్కటి మేము పెట్టి పెళ్లి చేయించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మా నాగభూషణాచారి ప్లస్ శ్రీమంగళ మేడం పుణ్య దంపతుల ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.